హలో అండి, 6th క్లాస్ సోషల్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్లో మనం ఈరోజు వీడియోలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూసేద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి ఇంటింటికి తిరిగి వస్తువులు విక్రయించేవారు ఎవరు? చిన్న వర్తకులు, చిల్లర వర్తకులు, సంచార వర్తకులు, టోకు వర్తకులు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సంచార వర్తకులు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడే ప్రదేశాలలో వస్తువులు విక్రయిస్తూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతూ విక్రయించడం. అంగడి, మార్కెట్, సంత, రైతు బజార్. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 సంత ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రైతులే ప్రత్యక్షంగా వినియోగదారులకు విక్రయించడానికి అనువైనది. వ్యవసాయ మార్కెట్ యార్డ్, రైతు బజార్, సంత, అంగడి. సో ఇక్కడ ఆన్సర్ రైతులే ప్రత్యక్షంగా వినియోగదారులకు విక్రయించడానికి అనువైనది రైతు బజార్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సంచార వర్తకులు డబ్బు అవసరమైతే ఎవరి వద్ద నుండి అప్పు పొందుతారు? టోకు వర్తకులు, వడ్డీ వ్యాపారస్తులు, స్వయం సహాయక బృందాలు, పై అందరు. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 పైవారు అందరూ. టోకు, వడ్డీ, స్వయం సహాయక బృందాలు. నెక్స్ట్ క్వశ్చన్, సంచార వర్తకులు అమ్మే వస్తువులు సహజంగా ఏమై ఉంటాయి? విలాస వస్తువులు, నిత్యావసర వస్తువులు, నిల్వ చేయడానికి వీలు లేనివి, నిల్వ ఉంచగలిగినవి. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 నిల్వ చేయడానికి వీలు లేనివి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గుర్తింపు పొందిన సంతలు 10,000, 25,000, 2,000, 100. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 25,000. నెక్స్ట్ క్వశ్చన్, వారపు చక్రాలు అని వేటిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 సంతలు. నెక్స్ట్ క్వశ్చన్, సంతలో విక్రయించేవారు పంచాయతీకి రుసుము. ఆప్షన్ 2 చెల్లించాలి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. విక్రయించేవారు పంచాయతీకి రుసుము చెల్లించాలి. నెక్స్ట్ క్వశ్చన్, చౌటుప్పల్ సంత ఏ జిల్లా? ఆన్సర్ ఆప్షన్ 3 యాదాద్రి. నెక్స్ట్ క్వశ్చన్, చౌటుప్పల్ సంత ఏ రోజు జరుగును? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదివారము. నెక్స్ట్ క్వశ్చన్, శనివారం నాడు ఈ క్రింది వాటిలో ఎక్కడ సంత నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 కట్టంగూర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిర అనే ఎండిమిర్చి వ్యాపారి వారంలో ఎన్ని సంతలో ఎండిమిర్చి విక్రయిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ 2 4 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, చౌటుప్పల్ సంతలో విక్రయించే వర్తకులు పంచాయతీకి ఎంత రుసుము చెల్లించాలి? ఆన్సర్ ఆప్షన్ 3 10 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, రైతు బజార్లను ప్రారంభంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ నిర్వహించేవారు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గ్రామంలో. 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రైతు బజార్లో వస్తువులు ఎవరు విక్రయిస్తారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రైతులు, మిల్లర్లు, స్వయం సహాయక బృందాల వారు. సో ఆప్షన్ 4 పై అందరూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రైతు బజారులో విక్రయించే వారిలో ఎవరి రుసుము చెల్లించిన అవసరం లేదు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రైతులు చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, రైతు బజారులో విక్రయించే వస్తువు ధర ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 ధర నిర్ణయ కమిటీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రైతు బజారులో వస్తువు ధర. ఆన్సర్ ఆప్షన్ 3 చిల్లర వర్తకుడు అమ్మే ధర కన్నా 25% తక్కువ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, రైతు బజార్లో ధర నిర్ణయ కమిటీలో ఉండే రైతుల సంఖ్య. ఆప్షన్ 2 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లెసన్లో ఉన్న బిట్స్ చూసేద్దాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి తెగలు సామాజిక నిర్ణయాధికారంలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న గిరిజన సమాజాలు చెంచులు, కొండారెడ్డి, కోయలు, యానాదులు, పైవారు అందరు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవారు అందరూ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన వాక్యములు. గిరిజన తెగలో వారు అందరూ ఒకే మూల పురుషుడి నుండి వచ్చాము అని భావిస్తారు.
సహజ వనరులు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. తెగలలో వాళ్ళు అందరూ అన్ని పనులు చేస్తారు. పురుషులకు నిర్ణయాధికారం లేదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏబిసి మాత్రమే సరైనవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1940లో ఫ్యూరర్ హైమన్డార్ఫ్ ఈ తెగలపై అధ్యాయం చేశారు. ఏ తెగలపైన? ఆప్షన్ 4 పై వారందరిపైన, చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, వీరందరిపైన ఈయన అధ్యయనం చేశారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. గోండు పంచాయతీలు నిర్ణయించే పనులు: పండుగల తేదీలు, విడాకులు, కర్మకాండలు, పైవన్నీ. సో ఇక్కడ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజన సమాజంలో గ్రామానికి పెద్దను డాష్ అని అంటారు. ఏమంటారు? ఆప్షన్ 3 పాట్ల అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. గోండు సమాజంలో మార్పులు ఈ సంవత్సరం మధ్యకాలంలో వచ్చాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1940 అండ్ 1950 మధ్యకాలంలో వచ్చాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో పాట్లలో విధి కానిది: గ్రామాన్ని సమైక్యంగా ఉంచడం, పండుగల సమయాలలో సామాజిక కార్యక్రమాలు చేయడం, ప్రభుత్వంతో అనుసంధానకర్తగా వ్యవహరించడం, గ్రామానికి వచ్చిన అతిథులను గ్రామంలోని వివిధ ఇళ్ల వద్ద ఉంచడం. సో ఇక్కడ ఈజీగా మనకు అర్థమవుతుంది. ఆప్షన్ 4 సరైనది కానిది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రిమినల్ తెగల నివారణ చట్టం ఈ సంవత్సరంలో చేయబడింది. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 1952లో క్రిమినల్ తెగల నివారణ చట్టం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. గోండు సమాజంలో ప్రజలందరూ ఈ విధంగా పరిగణిస్తారు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 బంధువులుగా. నెక్స్ట్ క్వశ్చన్. గోండు పంచాయతీ పేరు ఏమంటారు? గోండు పంచాయతీ పేరు ఆప్షన్ 3 పంచ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లెసన్లో ఉన్న బిట్స్ చూసేద్దాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉత్తర భారతదేశంలో విశాలమైన మైదానాన్ని ఏమంటారు? గంగా మైదానాలు, సింధు మైదానాలు, గంగా సింధు మైదానాలు, సింధు బ్రహ్మపుత్ర మైదానాలు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గంగా సింధు మైదానాలు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గంగా సింధు మైదానాలు ఏ రకమైన నేలలు కలిగి ఉంటాయి? నల్లరేగడియా, ఒండ్రువా, ఎర్ర నేలలు, పైవన్నీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఒండ్రు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సంస్కృతంలో జన అనగా ఏంటి? సమూహం, సంఘం, పదం, ఏది కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 సమూహం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జనపదాలు ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడినాయి? 2700, 7200, 2400, 4260. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2700. నెక్స్ట్ క్వశ్చన్. గంగా నది పరిసర ప్రాంతాలలో పెద్ద గ్రామాలు, పట్టణాలను ఏమంటారు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మహాజనపదాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వానిలో సరైన వాక్యములు. జనపదుల గురించి అధ్యయనానికి పురాతత్వవేత్తలు 1000 గ్రామాలలో త్రవ్వకాలు జరిపినారు. వీటిని గురించి తెలుసుకోవడానికి పురావస్తు ఆధారాలు కలవు. జనపదాలను గురించి తెలుసుకోవడానికి వందలాది గ్రామాలలో త్రవ్వకాలు చేశారు. జనపదుల గురించి తెలుసుకోవడానికి లిఖితపూర్వక ఆధారాలు కలవు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 BCD మాత్రమే సరైన వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదులలో దక్షిణాన ఉన్నది ఏంటి? తక్షశిల, ఉజ్జయిని, అస్మక, గంగ. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 అస్మక ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జనపదుల కాలం నాటి ముఖ్యమైన పురావస్తు ప్రాంతాలు: ఢిల్లీ, కౌశాంబి, అత్రంజికేర, అయోధ్య, పైవన్నీ. సో ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో జనపదుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు: దిగనికాయ, మధ్యమనికాయ, ధర్మసూత్రాలు, పైవన్నీ. సో ఇక్కడ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిని జత చేయండి. బతుక అంటే రోజువారి కూలి పనివారు, దాసు అంటే రాజుచే అమ్మబడిన వారు, గృహపతి అంటే వ్యవసాయం చేసేవారు, కమ్మరి అంటే నాగటి కర్రలను తయారు చేసేవారు. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, మహాజనపదులలో నగరాలలో ఈ రకం వారు అధికంగా కలరు. గుర్రాల శిక్షకులు, లోహ పరికరాలు తయారు చేసేవారు, తాపి పనివారు, పైవారందరూ. సో ఇక్కడ ఆన్సర్ పైవారు అందరూ. నెక్స్ట్ క్వశ్చన్, జనపదులలోని నగరాలలో విలాసవంతమైన జీవనం గడుపుతున్నవారు. గృహపతులు, రాజులు, వ్యాపారులు, పైవారందరూ. సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3 వ్యాపారులు. నెక్స్ట్ క్వశ్చన్, జనపదుల కాలం నాటి రాజులు ప్రధాన ఆదాయ వనరు. బలి, బాగా, 1 and 2 పన్నేతర ఆదాయం. సో ఇక్కడ ఆన్సర్ బలి, బాగా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బాగాను ఎంత శాతం రాజు వసూలు చేస్తున్నాడు? సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 1/6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికాని వాక్యములు. జనపద కాలంలో రాజు వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించినారు. బలి వడిన రాజు వద్ద నుండి వసూలు చేసే నష్టపరిహారం, వృత్తి పని వారికి పన్నులో మినహాయింపు కలదు, పశుపోషకులు నగదు రూపంలో పన్ను చెల్లించేవారు. సో ఇక్కడ సరికాని వాక్యం వచ్చేసి ఆప్షన్ 2 C and D. C, D సరి కావు. నెక్స్ట్ క్వశ్చన్, మహాజానపదాలలో గ్రామ పెద్దగా చెలామణి అయ్యేవారు ఎవరు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అత్యధిక భూమి ఉన్న వారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైన వాక్యములు. జనపద కాలంలో నాటి రాజులు నిరంతరం యుద్ధాలు చేసేవారు. ఓడిన రాజుల సైనికులను బానిసలుగా పట్టుకోలేదు. గ్రామ దహనాలను పాల్పడేవారు. లూటీలకు పాల్పడేవారు కాదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 A, C సరైన వాక్యాలు. A మరియు C. నెక్స్ట్ క్వశ్చన్, మగధ సామ్రాజ్యపు దక్షిణ భాగంలో అధికంగా లభించే ఖనిజం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్, మగధ బలంగా ఉండడానికి కారణం నదుల రవాణాకు, వ్యవసాయానికి అనుకూలంగా ఉండడం, అడవులలోని ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో శిక్షణ ఇవ్వడం, దీనిని బలమైన రాజులు పాలించడం, ఇనుప నిల్వలు అధికంగా ఉండడం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ABCD అన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మగధను వాయువ్యం నుండి ఒడిస్సా వరకు విస్తరించిన రాజు ఎవరు? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మహాపద్మానందుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వజ్జి ఈ రకమైన రాజ్యం. వజ్జి అనేది ఏంటి? ఆప్షన్ 3 గణరాజ్యం. నెక్స్ట్ క్వశ్చన్, వజ్జి మగధ సామ్రాజ్యమునకు ఏ వైపున కలదు? ఏ వైపున కలదు? ఆప్షన్ 2 ఉత్తరం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉత్తరం వైపున కలదు. సో ఇవ్వండి మనకి టెట్ అండ్ డిఎస్సికి యూస్ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.